ఇక్కడ 2023లో ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం ఏది అని మనకు ఒక క్వశ్చన్ చూసుకుంటే డీప్ ఫేక్, అథెంటిక్, కబుట్స్. సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే అథెంటిక్ అనే పదాన్ని ఎక్కువ మంది ఆన్లైన్లో వెతికారన్నట్టయితే మనకు ఒక సర్వే ద్వారా అయితే తెలిసింది. సో అథెంటిక్ అనేది గుర్తుంచుకోండి. సో అలాగే సెకండ్, ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ఇటీవల అని అంటే మనకు జకార్తా, న్యూఢిల్లీ, కౌలాలంపూర్లో మనం చూసుకుంటే ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో మనకు ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ అయితే జరిగింది. సో నెక్స్ట్, COP29 సదస్సు 2024లో ఎక్కడ జరగనుంది అనేది మనకు క్వశ్చన్. సో మరి దుబాయ్, సౌదీ అరేబియా, బాకు. సో మరి దీని ఆన్సర్ వచ్చేసి బాకు అనేది మనం చూసుకోండి అజర్బైజాన్ యొక్క రాజధాని అయితే చూడవచ్చు. ఈ బాకులో మనకు COP29 జరగబోతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద పార్టీస్ 29 యొక్క సదస్సు మనకు 2024లో అజర్బైజాన్ యొక్క రాజధాని బాకులో జరగనుంది. మరి COP28 అనేది మనకు దుబాయ్లో జరిగిందండి, గుర్తుంచుకోవాలి. COP28 అనేది దుబాయ్లో జరిగింది. COP27 అనేది మనకు చూసుకుంటే ఈజిప్ట్లో జరిగింది, అది గుర్తుంచుకోండి. అలాగే COP26 అనేది మనకు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగింది. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగిన ఈ క్వశ్చన్ మనకు మొన్న ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఈ COP29 క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంది. బాకులో జరిగింది గుర్తుంచుకోవాలి. COP28 దుబాయ్, ఇది గుర్తుంచుకోవాలి. 100% ఇంపార్టెంట్ బిట్ ఇది. సో అలాగే ఫోర్త్ బిట్, ఇటీవల జరిగిన ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి ఇందులో సరికాని జత ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనకు మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నియామకమయ్యారు, బీజేపీకి సంబంధించి, కరెక్ట్ ఇది. మిజోరం సీఎంగా లాల్ దుహేమా మనకు నియామకమయ్యారు, ఇది కూడా కరెక్ట్. అలాగే ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ నియామకమయ్యారు, కరెక్ట్, బీజేపీ. అలాగే రాజస్థాన్ సీఎంగా మోహన్ చరణ్ మాజీ అనేది మాత్రం రాంగ్ ఆన్సర్. ఈయన ఇటీవల మనకు జస్ట్ ఒడిస్సా మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా జూన్ 4th నాడు, ఆ ఒడిస్సాకు సంబంధించి అక్కడ బీజేపీ గెలిస్తే అక్కడ ఈ మోహన్ చరణ్ మాజీ వారిని ఒడిస్సా సీఎంగా నియమించారు. మరి రాజస్థాన్ సీఎంగా నియమించింది ఎవరిని అంటే భజన్ లాల్ అనే వ్యక్తిని నియమించారు. సో ఇది బీజేపీ పార్టీ, గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. సో అలాగే ఫిఫ్త్ది, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క 59వ వ్యవస్థాపక దినోత్సవం ఎక్కడ నిర్వహించారు అని అంటే మనకు హజారీబాగ్, జార్ఖండ్లోని హజారీబాగ్లో నిర్వహించారు వ్యవస్థాపక దినోత్సవం, గుర్తుంచుకోండి. అలాగే సిక్స్త్, ఇటీవల దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే మనకు దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఆల్రెడీ 2 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, వాటన్నింటినీ కలిపేసి ఒకటేలాగా చేయబోతున్నారు. సో దానివల్ల అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అయితే మారబోతుంది మధ్యప్రదేశ్లో, చూసుకోండి. నెక్స్ట్ 7, ప్రపంచంలో తొలిసారిగా సైనిక గూఢాచారి ఉపగ్రహం ప్రయోగించిన దేశం ఏది? సో మరి దీని యొక్క ఆన్సర్ దక్షిణ కొరియా అనేది మనకు తొలిసారి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించింది. సో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేస్తున్న ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ఆల్రెడీ మనం జనవరి, ఫిబ్రవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దాని నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. జనవరి అలాగే కొంచెం డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2024 సంబంధించి టాప్ 60లో భాగంగా ఈ క్వశ్చన్లు ఉంటాయి. 100% విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి తయారు చేయబిట్టు ఇందులో ఉంటాయి. డిఎస్సికి కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు పనికి వస్తుంది. విత్ ఎక్స్ట్రా కంటెంట్, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఏం అవసరమో అదే దాంతో అయితే రాయడం జరిగింది. సో చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇందులో నుంచి తీసుకోవడం జరిగింది. మిజోరం జెడ్పీఎం, మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ అని. సో ఇక్కడ రాజస్థాన్ భజన్ లాల్ మీరు చూశారు. సో ఇది దాదాపు ఇందులో మనకు చూసుకుంటే 16 పేజీలతోటి 60 అయితే క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, మీరు చూసుకోవచ్చు. 60 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ డేస్ తోటి సహా 60 క్వశ్చన్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇది జనవరికి సంబంధించి. అలాగే ఫిబ్రవరి చూస్తే 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్. ఇందులో టాప్ 75లో భాగంగా ప్రతి బిట్ అనేది ఎక్స్ట్రా కంటెంట్ తోటి అయితే కవర్ చేయడం జరిగింది. సో 100% ఈ పీడిఎఫ్స్ మీరు ఖచ్చితంగా పొందుకొని చదివితే 100% మీరు స్కోర్ అయితే చేయవచ్చు. డిఎస్సి కానీ, అది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, చూసుకోండి. ఇందులో మనం చూసుకుంటే టాప్ 75 తోటి క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది, చూసుకోండి. ఇందులో ఎవ్రీ బిగ్ కంటెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, జాతీయం, అంతర్జాతీయం, ముఖ్యమైన దినోత్సవాలు, నియామకాలు, అలాగే ప్రపంచంలో జరిగిన కొత్త విషయాలు, ప్రతి వాటి టాపిక్ మీద ఈ క్వశ్చన్స్ అయితే కవర్ చేయబడి ఉంటాయి. సో ఈ పీడిఎఫ్స్ అయితే పొందండి. అలాగే దీనితో పాటు మనం 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టోటల్ రౌండ్ ఆఫ్ పీడిఎఫ్ వచ్చింది. 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిఎస్సికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నిటికీ వన్కి వస్తుంది. సో ఇందులో మీరు గమనిస్తే మనం కవర్ చేసిన ఇందులో ఫస్ట్ క్వశ్చనే మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది, COP26. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటున్నాను. డెఫినెట్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ పీడిఎఫ్ని అయితే పొందండి. అలాగే దీనితో పాటు
సోషల్ కంటెంట్కి సంబంధించి డిఎస్సికి ఉపయోగపడే విధంగా టాప్ 200లో భాగంగా మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఒకటే దగ్గర రాయబడిన కంటెంట్ ఇది ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది 72 పేజెస్ తోటి ఉంటుంది. అప్ టు ఇండియాకి సంబంధించి మనకు అతివాదులు కానీ మితవాదులు కానీ ఇండియా మనకు ఇండిపెండెన్స్ వరకు కూడా క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. డీటెయిల్డ్గా మనం చదువుకునే విధంగానే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 3 పీడిఎఫ్లు అలాగే కరెంట్ అఫైర్స్ అలాగే ఈ పీడిఎఫ్ పొందాలనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. సో ఇప్పటివరకు 250 మంది అయితే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని అన్ని పీడిఎఫ్స్ అయితే ఫ్రీగా పొందడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే మంత్లీ కటింగ్ ఇది 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే మీరు ఆ పీడిఎఫ్స్ అయితే ఉచితంగా పొందొచ్చు. ఆఫ్టర్ మంత్ తర్వాత మీరు ఆ పేమెంట్ అనేది అయితే ఆపేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఛానల్ మెంబర్ అయితే కావండి. పీడిఎఫ్స్ అనేది ప్రతిదీ మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. సరి అయిన జత ఏది? క్రింది వాటిలో సరి అయిన జత ఏది అంటే చూడండి. నియామకాలకు సంబంధించి తెలంగాణ స్పీకర్గా 3వ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే నియామకమయ్యారు. కరెక్ట్ ఆన్సర్. ఎస్పీజీ డైరెక్టర్గా అలోక్ శర్మ నియామకమయ్యారు. కరెక్ట్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన సీఈఓగా రఘురామ్ అయ్యర్ నియామకమయ్యారు. ఇది కూడా కరెక్టే. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అనిల్ జైన్ గారు నియామకమయ్యారు. ఇది కూడా కరెక్ట్. సో ఇందులో ప్రతి ఆప్షన్ కూడా కరెక్ట్. డి అనేది కరెక్ట్ అవుతుంది చూసుకోండి. అలాగే 9th బుకర్ ప్రైజ్ 2023కు సంబంధించి విజేత ఎవరు అని అంటే కింది వాటిలో పాల్ లించ్, బాన్ కీ మూన్, షెన్నిస్ పలాసియోస్లో మనకు పాల్ లించ్ అనే వ్యక్తి ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి బుకర్ ప్రైజ్ 2023ని గెలుచుకున్నాడు. ఇది చూసుకోండి. అలాగే 10th ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 విజేత ఎవరు అని అంటే మనం డైరెక్ట్ చూద్దాం. ఇందులో సి తప్పితే ఇది కాదు, సి కాదు. అలీ అబూబావత్ అండ్ డీనియల్ బారెన్ బోయం వీళ్ళిద్దరు కూడా మనకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 అయితే పొందారు. ఇది సో మీకు ఇది డీటెయిల్డ్గా వీళ్ళెవరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఎందుకు వీళ్ళకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే నేను ఇంతకుముందు చూపించాను కదా పీడిఎఫ్, అది ఖచ్చితంగా మీరు పొందితే డీటెయిల్గా ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ మనకి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాస్లో చూసుకోండి. సో అలాగే 11th అపెక్స్ 2023 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే మనకు శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఇది. అలాగే 12th హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి మనం 80 ప్లేస్లో 80వ ర్యాంక్లో ఉంది భారత్ అనేది. టాప్లో చూసుకుంటే సింగపూర్ ఉంటుంది. పాస్పోర్ట్ అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ టాప్లో ఉంటుంది. మన ఇండియా 80th ప్లేస్. సో అలాగే 13th 2025 ఆసియన్ వింటర్ గేమ్స్. సో ఆసియన్ వింటర్ గేమ్స్కి సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది అని క్వశ్చన్ చూస్తే దీనికి హోస్ట్ వచ్చేసి చైనా. రైట్ ఆన్సర్. దీని యొక్క మస్కట్ అంటే ఆ గేమ్స్కి సంబంధించి మస్కట్ వచ్చేసి బిన్ అండ్ నిని. సో ఇది కూడా కరెక్ట్. స్లోగన్ వచ్చేసి డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ ఎమంగ్ ఆసియా. సో ఈ 3 కూడా కరెక్ట్. ఆప్షన్ 1, 2, 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ 14 రిపబ్లిక్ డే పరేడ్ 2024లో ఏ రాష్ట్రం ఉత్తమ శకటం అవార్డు పొందింది అని అంటే ఒడిషాకి సంబంధించి మనకు అవార్డు అయితే రావడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్లో. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ఇటీవల బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా నియామకం అయింది ఎవరు అని అంటే ఇందిరా మణి పాండే వీళ్ళు నియామకం అయ్యారు రీసెంట్గా. మనకు ఎగ్జామ్లో ఏం అడిగాడంటే ఒక 4గురికి సంబంధించి సెక్రటరీ జనరల్ ఇచ్చి సరైన జతలో వాళ్ళ నియామకం ఆధారంగా సరైన జతలు సెట్ చేయమన్నాడు. మనకు ఇందిరా మణి పాండే మనం ఇది చదువుకొని వెళ్ళుంటే ఈ పీడిఎఫ్ ఇందిరా మణి పాండే అని రీసెంట్ కాబట్టి చివరిలో ఈయన ఉంటే సరిపోతాయి అనుకునేటట్టు ఆ విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో చూసుకోండి. అలాగే 16th ఇటీవల ఏ దేశం స్నో లెపార్డ్ని జాతీయ జంతువుగా ప్రకటించుకుంది? సో స్నో లెపార్డ్ని జాతీయ జంతువుగా ప్రకటించుకున్న దేశం వచ్చేసి కిర్గిజిస్తాన్ ప్రకటించుకుంది. చూసుకోండి అదొకటి. అలాగే 17 అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అంటే డైరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనం ఉత్తరాఖండ్లో అయితే ప్రారంభించారు. సో నెక్స్ట్ ఇందులో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఉంది, ఒకసారి చూడండి. సరియైన జత ఏది? మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి సరియైన జత. సో సదా తన్సిక్ ఇండియా సౌదీ అరేబియా మధ్య జరిగింది. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్గా జరిగిన జూన్ 9 నాడు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇది ఇండియా సౌదీ అరేబియా మధ్య జరుగుతుంది. కన్జర్ 2024 అనేది ఇండియా కిర్గిజిస్తాన్ మధ్య జరుగుతుంది. రైట్ ఆన్సర్. ఎక్స్ అయోధ్య అనేది ఇండియా థాయిలాండ్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సరే. ఇందులో ప్రతి మనం డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేది, దీన్ని కూడా నెగ్లిజెన్స్ అయితే చేయకండి. సో 19 ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ అవార్డు పొందింది ఎవరు అని అంటే కింది వాటిలో బిఆర్ కాంబోజ్. ఈయనకి ఎంఎస్ స్వామినాథన్ అనే అవార్డు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ 20
జిఐ ట్యాక్స్ సంబంధించి నేను టోటల్ ట్యాక్స్ ఆ పీడిఎఫ్లో అయితే డిస్కస్ చేశాను. అందులో నుంచి ఒక క్వశ్చన్ ఇది. రెడ్ ఆన్ చట్నీ అంటే చీమలకు సంబంధించి చట్నీ అనేది జిఐ ట్యాగ్ లభించింది. అయితే అది ఏ రాష్ట్రానికి చెందింది అనేది క్వశ్చన్. సో దీని యొక్క ఆన్సర్ ఒడిషా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విజేతలు ఎవరు అని అంటే ఇందులో మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ గెలిచాడు, ఉమెన్ సింగిల్స్లో సబలెంకా గెలిచింది, మెన్స్ డబుల్స్లో మన ఇండియన్ రోహన్ బోపన్న అలాగే మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళు గెలిచారు. సో 3 కూడా కరెక్ట్ ఆన్సరే. సో నెక్స్ట్ 22 మహతారీ వందనా యోజన 2024 పథకం ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే ఛత్తీస్గఢ్. సో రీసెంట్గా రాష్ట్రాలు ప్రవేశపెట్టిన పథకాల మీద కూడా క్వశ్చన్లు అడగవచ్చు. సో అవన్నీ చూసుకోండి, నేను ఆ పీడిఎఫ్స్లో కూడా డిస్కస్ చేశాను. అతి తొందరలోనే ఫిబ్రవరి జనవరి కంప్లీట్ అయింది, అతి తొందరలోనే మార్చికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం మన ఛానల్ ద్వారా. పీడిఎఫ్స్ కూడా మీకు జాయిన్ అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా డిఎస్సి నిర్వహించే ముందు వరకు కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 90% మీకు స్కోర్ అయ్యే అవకాశాలు అయితే 100% అయితే ఉంటుంది. సో భారత్లో పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ 23rd బిట్. సో దీని యొక్క ఆన్సర్ సుదర్శన సేతు. సో ఇక్కడ పొడవైన అంటే సుదర్శన సేతు వస్తుంది. మనకు అతి పెద్దది అంటే అంజికాద్ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, అది వస్తుంది. పొడవులో చూసుకుంటే సుదర్శన సేతు. సో నెక్స్ట్ 24 ఇటీవల 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందింది ఎవరు అని అంటే కింది వాటిలో ఇద్దరు. గుల్జార్ పొందాడు, రామజీ భద్రాచార్య గారు కూడా పొందారు, వీళ్ళిద్దరూ పొందారు. మరి శంకర్ కురూప్ అని అంటే ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు శంకర్ కురూప్ గారికి వచ్చింది, చూసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ 25 2024లో భారతరత్న పొందని వారు ఎవరు క్రింది వాటిలో ఎవరు పొందలేరంటే అటల్ బిహారీ వాజ్పేయికి 2024లో రాలేదు, వీళ్ళకైతే అందరికి వచ్చింది. అలాగే కర్పూరి ఠాకూర్కి, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు ఈ 5గురికి అయితే వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి 2024లో అయితే రాలేదు. నెక్స్ట్ 26 ప్రపంచ మొదటి వుడెన్ శాటిలైట్ ఏది? సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనం ఏ లిగ్నోసాట్ ప్రోబ్ అనేది ఒక చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం, దీన్ని ప్రయోగించబోతున్నారు. నాసా అండ్ జాక్సా అంటే అమెరికా జపాన్ సంయుక్తంగా దీన్ని ప్రయోగం అయితే నిర్వహించబోతుంది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నూతన అధ్యక్షుడిగా నియమితులైంది ఎవరు అని అంటే క్రింది వాటిలో నవాబ్ సలాం అనే వ్యక్తి నియామకమయ్యాడు. సో నెక్స్ట్ 28 లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 38th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది, చూసుకోండి. సో నెక్స్ట్ 29 గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా నిలిచింది ఏది అని అంటే క్రింది వాటిలో శక్తి బ్యాండ్, మన శంకర్ మహాదేవన్ గారు మన జాకీర్ హుస్సేన్ గారు కలిపి తయారు చేసిన ఆల్బమ్ ఇది శక్తి బ్యాండ్. దీనికైతే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అయితే వచ్చింది. బెస్ట్ ఆల్బమ్గా మిడ్ నైట్స్ అనేది నిలిచింది. సో ఇది మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 30 అగానషిని ఎష్యూరీ ఇటీవల రామ్సర్ సైట్గా అయితే ప్రకటించబడింది. అయితే ఇది ఎష్యూరీ ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే మనం చూసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి అయితే చెందింది ఇది. సో కర్ణాటక నుంచి మొత్తానికి 3కైతే రామ్సర్ సైట్స్గా అయితే వచ్చాయి. సో అందులో ఒకటి అగానషిని ఎష్యూరీ. అవేంటో కావాలంటే ఆ పీడిఎఫ్ ఉంది, ఇంతకుముందు నేను చూపించింది, అందులో ఉంటుంది, చూసుకోండి అది. అలాగే 31 9వ రెజినా డైలాగ్ ఎక్కడ నిర్వహించబడింది అని అంటే న్యూఢిల్లీలో అయితే నిర్వహించబడింది, చూసుకోవాలి, ఇది ఫిబ్రవరిలో. అలాగే అస్సాం ఇటీవల ఏ ఫలాన్ని అధికార రాష్ట్ర ఫలంగా ప్రకటించుకుంది అని అంటే కాజీనేమో అనే ఫలాన్ని అధికార రాష్ట్ర ఫలంగా ప్రకటించుకుంది అస్సాం అనే స్టేట్. అలాగే 33 గూగుల్ తన చాట్బోట్ బాట్ని ఏ పేరుతో మార్పు చేసింది అని అంటే జెమినీ అనే పేరుతో అయితే మార్పు చేసింది. జెమినీ ప్రో, జెమినీ అల్ట్రా ఈ విధంగా 3 రకాల పేర్లతో చాట్బోట్ని అయితే తయారు చేసుకుంది. లెగ్జీ అనేది మొట్టమొదటి చాట్బోట్ అన్నమాట ప్రపంచంలోనే, ఇది లెగ్జీ అనేది గుర్తుంచుకోండి. ఇదొకటి చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ సంబంధించింది అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ధర్మా గార్డియన్ 2024 ఇటీవల ఏ దేశాల మధ్య జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది అంటే ఇండియాకి జపాన్కి మధ్య జరిగింది ఇది ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది చూసుకోండి. అలాగే ఈ క్రింది వారిలో పద్మవిభూషణ్ 2024 పొందని వారు ఎవరు? సో బిందేశ్వర్ పాఠక్ గారికి అవార్డు అయితే వచ్చింది, వెంకయ్య నాయుడు గారికి కూడా అవార్డు వచ్చింది, చిరంజీవి గారికి కూడా అవార్డు వచ్చింది. సో మరి ఇందులో అవార్డు పొందని వారు ఎవరు అని అంటే యాంగ్ లీయు, ఈయనకి పద్మభూషణ్ వచ్చింది. యాంగ్ లీ అనే వ్యక్తికి పద్మవిభూషణ్ అయితే రాలేదు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం పద్మవిభూషణ్ జాబితా, పద్మశ్రీ జాబితా, అలాగే పద్మభూషణ్ జాబితా కావాలంటే ఆ పీడిఎఫ్స్ అయితే ఉంది, ఖచ్చితంగా పొందండి. అలాగే 36 ఇందులో నుంచి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. క్రింది వారిలో తెలంగాణ నుంచి 2024 పద్మశ్రీ పొందింది ఎవరు అని అంటే ఇందులో చూసుకోండి ఆనందచారివేలు గారికి వచ్చింది, దాసరి కొండప్ప గారికి వచ్చింది, గడ్డం సమ్మయ్య గారికి కూడా వచ్చింది, కెతావత్ సోమ్లాల్ ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ మొన్న జూన్ 9 నాడు, ఈయనకు కూడా వచ్చింది. కూరెళ్ళ విఠలాచార్య ఈయన కూడా వచ్చింది. మొత్తంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా
తెలంగాణ నుంచి ఈ 5 పద్మశ్రీ పొందారు. అలాగే డి ఉమామహేశ్వరి అనే వ్యక్తికి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పొందడం అయితే జరిగింది. సో ఇది నెక్స్ట్ 37 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగింది 54వది. దాని యొక్క థీమ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ చూస్తే రీబిల్డింగ్ ట్రస్ట్ అనేది దాని యొక్క థీమ్. సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇది చాలా బుక్స్ రెఫర్ చేసి విత్ ఓన్గా తయారు చేసిన కంటెంట్. సో ఖచ్చితంగా మీకు ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మీకు ఎఫెక్టివ్గా అనిపించి 100% ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ 38 ఆదిత్య L1 యొక్క లాగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? ఇది కూడా ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్, సబ్ టాపిక్గా అడిగాడు. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకుంటే 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి సూర్యునికి మధ్య దూరంలో L1 లాగ్రాంజ్ పాయింట్ 1 అనేది అయితే ఉంటుంది. ఇదొకటి చూసుకోవాలి. అలాగే 39 ఇటీవల ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు పొందింది ఎవరు అని అంటే ఇద్దరికి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడతారు. సో వీళ్ళకైతే ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ 40 ఇటీవల తెలంగాణ నుంచి అర్జున అవార్డు పొందింది ఎవరు? సో ఈ క్వశ్చన్ అడగవచ్చు దాదాపుగా. సో ఆన్సర్ ఉసాముద్దీన్, ఇషా సింగ్. వీళ్ళిద్దరు తెలంగాణ నుంచి ఇటీవల 2024లో అర్జున అవార్డు అయితే పొందారు. ఉసాముద్దీన్ అనే వ్యక్తి బాక్సింగ్, ఇషా సింగ్ షూటర్ అన్నమాట. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇటీవల 2వ కాశీ తమిళ్ సంఘం వేడుకలు ఎక్కడ జరిగాయని అంటే వారణాసిలో జరిగాయి. సో మొదటిది కూడా వారణాసిలోనే జరిగింది. ఇక్కడ కొన్ని బుక్స్ కూడా వాళ్ళు మోడీ గారు వీళ్ళందరూ వచ్చి ప్రచురిస్తారు. దానికి సంబంధించి అంటే ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట. తిరుక్కనేరల్ అని మణిమేకలకి సంబంధించిన బుక్స్ వాళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తారన్నమాట. అక్కడ దానికి సంబంధించి తిరుకురళకి సంబంధించి కూడా బుక్స్లో కొన్ని విషయాలు అయితే రాయడం అయితే జరుగుతుంది. మొదటి కాశీ తమిళ సంగమంలో, రెండవ దాంట్లో బుక్స్ అనేవి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. నెక్స్ట్ 42 దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ఇటీవల ఏ పేరుతో ప్రారంభమైంది అని మీరు చూసుకుంటే అటల్ సేతు అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అటల్ బిహార్ వాజ్పేయి గారి పేరు మీద దీన్ని అయితే పెట్టారు. నెక్స్ట్ 43 ఆపరేషన్ కగర్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఛత్తీస్గఢ్. సో మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతకు గాను మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఆపరేషన్ కగర్. దీనికోసం ఒడిశా నుంచి దాదాపు 3000 స్పెషల్ ఫోర్సెస్ని ఛత్తీస్గఢ్కి అయితే పంపారు. అక్కడ నక్సలైట్ల ఏరివేత కొరకు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ దేశంలో తొలి AI నగరంగా ఇటీవల నిలిచింది ఏది అని అంటే లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో తొలి AI నగరంగా అయితే నిలిచింది. లక్నోలో ఒక ప్రాంతంలో అక్కడ పెద్ద AI సిటీ అయితే నిర్మిస్తున్నారు ప్రాంగణాలు. సో దానికి సంబంధించి లక్నో అయితే సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ 45 ఉగ్రం అనే ప్రోటోటైప్ అసాల్ట్ రైఫిల్ తయారు చేసింది మనకు DRDO. జస్ట్ 100 డేస్లో తయారు చేసింది. మినిమం ఒక 4 kg వెయిట్ తోటి ఉంటుంది ఇది రైఫిల్. జస్ట్ 100 డేస్లో తయారు చేశారు. సో చూసుకోండి, ఇది 500 మీటర్స్ మనకు రేడియస్ తోటి కలిగి ఉంటుంది ఉగ్రం అనే రైఫిల్. నెక్స్ట్ 46 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అని అంటే అరవింద్ పనగారియా గారు. ఇంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఈయన పనిచేశాడు. సో ఈయన ఇప్పుడు 16th ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియామకమయ్యారు. నెక్స్ట్ 47 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యువ పురస్కార్కి ఎంపికైన తెలంగాణ వ్యక్తి ఎవరు? సో ఇది ఈరోజు మీరు పేపర్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. ఈరోజు అనగా 16th జూన్ 16/6/2024 ఈరోజు మనకు పేపర్లో వచ్చింది. రమేష్ కార్తిక్ నిజామాబాద్కి చెందిన వ్యక్తి. ఈయనకి తెలంగాణకు సంబంధించి వ్యక్తి. ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో యువ పురస్కార్ అయితే ఈయన పొందడం జరిగింది. బంజారా గిరిజన తెగలకు సంబంధించిన వ్యక్తి. గిరిజన తెగలకు సంబంధించి బాధలని ఈయన ఒక బుక్ రూపంలో ప్రచురించాడు. అందుకు కానీ ఈయనకైతే అవార్డు అయితే రావడం జరిగింది. సో రమేష్ కార్తిక్కి. సో చూడండి, ఇది ఈరోజు అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అనేవి ఈరోజే ప్రిపేర్ చేసి మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే HWO వారికి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఎక్కువ టైం లేదు కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి. సో మీకోసం స్పెషల్గా తయారు చేస్తున్న కంటెంట్ ఇవి. ఇంతకుముందు ఉన్న PDFs కూడా చదవండి. HWO వాళ్ళు టైం ఎక్కువ లేదు కాబట్టి 100% అయితే స్కోర్ చేసుకుంటారు మీరు. సో నెక్స్ట్ 48 బ్రిక్స్లో సభ్య దేశాలు 10కి పెంచారు. అయితే కొత్తగా చేరిన 5 దేశాలలో క్రింది వాటిలో ఏది లేదు? సో మీరు చూసుకుంటే ఇరాన్ అనేది ఉంటుంది, UAE ఉంటుంది, ఇథియోపియా ఉంటుంది, ఈజిప్ట్ ఉంటుంది. అర్జెంటీనా అనేది యాడ్ కాలేదు కొత్తగా. అర్జెంటీనా ప్లేస్లో సౌదీ అరేబియా కొత్తగా వచ్చిందన్నమాట. సో అర్జెంటీనా అనేది రాంగ్ ఆన్సర్. సో బ్రిక్స్లో ఇంతకుముందు 5 దేశాలు ఉంటుండే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. ఇప్పుడు ఇరాన్, UAE, ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆ PDFలో ఉంది, పొందండి అది. అలాగే బయో ఏషియా సదస్సు 21వ 2024 ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లోనే జరిగింది. సో చివరిగా 50th ఈ గ్రాండ్ టెస్ట్లో భాగంగా 50వ బిట్ అయితే చూద్దాం. ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్ ఎవరు అని అంటే జస్ట్ 9 years చార్వి అనిల్ కుమార్.
ఈమెకి పాపకి అత్యధిక రేటింగ్ అయితే రావడం జరిగిందట మహిళల్లో చెస్ ప్లేయర్లలో ప్రపంచంలో. హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని మన క్లాసెస్ ద్వారా మన ఛానల్లో కవర్ చేస్తున్నాం. సో ఇదివరకు మనం గ్రాండ్ టెస్ట్ 1లో భాగంగా ఒక 50 క్వశ్చన్లని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు అతి తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్, అలాగే ఈ నెల 24 నుంచి 26 నుంచి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తదుపరి ఏ ఎగ్జామ్ ఈ మధ్య నిర్వహించే ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100% ఈ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే స్కోర్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇంతకుముందు జనవరి, ఫిబ్రవరికి సంబంధించి టోటల్ కంటెంట్ని అన్ని విభాగాల వారీగా కూడా కవర్ చేసినాం. ఆ క్లాసెస్ కూడా ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. 100%లో మీకు కరెంట్ అఫైర్స్లో అధికంగా స్కోర్ సాధించే స్కోప్ను అయితే మన ఛానల్ ద్వారా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో భాగంగా గ్రాండ్ టెస్ట్ 2లో భాగంగా ఈరోజు కొన్ని ఒక 35 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోలో 32వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం ఏది? సో దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే స్వీడన్ ఇటీవల నాటోలో అయితే చేరింది. సో మరి మనకు నాటో ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1949 నాడు సంవత్సరంలో 4th ఏప్రిల్ నాడు మనకు నాటో ఏర్పడడం అయితే జరిగింది. సో మన నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగవచ్చు. సో నాటో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు బ్రస్సెల్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బ్రస్సెల్స్. బెల్జియం రాజధాని అయిన బ్రస్సెల్స్లో మనకు నాటో యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. సో మరి నాటోలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకు ఆల్రెడీ తెలుసు 32. స్వీడన్ని పట్టుకొని ఇప్పుడు 32వ సభ్య దేశాలుగా నాటో అయితే ఇప్పుడు ఉంది. సో మరి నాటోలో ఉన్న కొన్ని దేశాలు చూస్తే మనకు అమెరికా, యూకే, స్పెయిన్, పోర్చుగల్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అలాగే కెనడా, బెల్జియం, నార్వే, పోలాండ్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్. సో ఇలా మనకు చాలా దేశాలు అయితే 32 వరకు అయితే మనకు నాటో కంట్రీస్గా ఉన్నాయి. ఇందులో మన ఇండియా యొక్క సభ్యత్వం అయితే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నాటో గురించి అయితే క్వశ్చన్ అయితే అడగవచ్చు. సో అలాగే సెకండ్ క్వశ్చన్, లింగ అసమానత సూచిక 2022 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అంటే 108. గుర్తుంచుకోండి, 108 అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే థర్డ్, ఆస్కార్ 2024లో ఉత్తమ చిత్రం అవార్డు పొందింది ఏది అంటే ఈ మూడిట్లలో ఓపెన్ హైమర్ అనే చిత్రానికి అత్యధికంగా అవార్డ్స్ వచ్చాయి గోల్డెన్ గ్లోబ్లో. అలాగే ఆస్కార్కి కూడా ఓపెన్ హైమర్ అనేది ఉత్తమ చిత్రంగా అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఫోర్త్ది చూడండి. పిఎం మోదీ గారు ఎంతకంటే ముందు గగన్యాన్ అనే మిషన్ కోసం ఎంతమంది అంతరిక్ష యాత్రికులను ప్రకటించడం జరిగింది? సో మనకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగము గగన్యాన్, అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. దీనికోసం 4గురిని అయితే ఎంపిక చేశారు. ఆ 4గురి పేర్లు కూడా అడగవచ్చు 100% ఎగ్జామ్లో. సో నా 4గురి పేర్లు ఒకసారి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. అలాగే అజిత్ కృష్ణన్. సో అజిత్ కృష్ణన్. అలాగే అంగద్ ప్రతాప్. అలాగే శుభాంశు శుక్ల. సో ఇందులో ఈ ముగ్గురు, అంగద్ ప్రతాప్, అలాగే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అలాగే అజిత్ కృష్ణన్, వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్ క్యాప్టెన్స్. ఈ వింగ్ మొత్తానికి కమాండర్ ఈయన ఎవరు? శుభాంశు శుక్ల. వీళ్ళు అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. ఈ 4గురిని గగన్యాన్ కోసం ఎంపిక అయితే చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి అన్ని పరీక్షలు, సో వీళ్ళకి శిక్షణ అనేది అయితే జరుగుతుంది. సో వీళ్ళు గగన్యాన్ ద్వారా ఇండియా నుంచి అయితే వెళ్ళబోతున్నారు అతి త్వరలోనే. సో నెక్స్ట్ ఫిఫ్త్ది, సేలా సురంగం ఏ రాష్ట్రంలో నిర్మించారు అనేది చూసుకుంటే మనం ఆన్సర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ స్కూల్ టీచర్ రోబోట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అంటే కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో 2023లో కేరళకు సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నేను కేరళకు సంబంధించిన కూడా అన్ని కరెంట్ అఫైర్స్ ఒకటే దగ్గర 2023 రౌండప్లో రాశాను. జస్ట్ చదువుకొని వెళ్ళండి, 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కేరళ ఆన్సర్. అలాగే సెవెంత్ది, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అంటే మనకు ఆన్సర్ ఇందులో రాహుల్ సింగ్ అనే వ్యక్తి నియామకమయ్యాడు. మీరు చూసుకోవచ్చు ఇది. సో అలాగే రాష్ట్రం యొక్క మజిలీ మాస్క్కు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది అని అంటే అస్సాం రాష్ట్రానికి చెందిన మజిలీ మాస్క్కు ఇటీవల జిఐ ట్యాగ్ అయితే లభించింది. సో అస్సాం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే చూసుకోండి. సో నెక్స్ట్ 9th, భారత్ యొక్క పారా ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారంటే దేవేంద్ర జజారియా అనే వ్యక్తి అయితే ఇటీవల నియామకమయ్యాడు. సో ఇక్కడ పీటీ ఉష పారా ఒలింపిక్ కాదు, జస్ట్ ఒలింపిక్ కమిటీ, ఇండియన్ ఒలింపిక్ కమిటీకి పీటీ ఉష నియమితులయ్యారు. పారా ఒలింపిక్ అని అంటే మనం దేవేంద్ర జజారియా చూసుకోవాలి. సో ఇది 9th. సో నెక్స్ట్ 10th,
భారత్ ఏ దేశంతో సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ చేసింది? సో ప్రీవియస్ క్లాస్లో నేను చాలా ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసిన పీడిఎఫ్లో. సో ఇందులో ఒకటి చూసుకుంటే సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ అనేది ఇండియా యూఎస్ఏ తోటి అయితే చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సదా తన్సిక్ అనేది ఏ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అని అడిగాడు. ఇండియా సౌదీ అరేబియాకి సంబంధించి. అది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేశాం. సో 11th ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డైరెక్టర్ జనరల్గా నియామకమైంది ఎవరు అని అంటే ఇందులో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. దల్జిత్ సింగ్ చౌదరి ఇటీవల ఎన్ఎస్జీ నూతన డైరెక్టర్గా నియమితులయ్యారు. సో నెక్స్ట్ 12th భారత్ యొక్క ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అని అంటే, సో ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్లో రీసెంట్గా అడిగిన క్వశ్చన్. సో జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సాధు వీళ్ళిద్దరూ నియామకమయ్యారు. సో ఏ అండ్ బి అనేది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 13 అదితి స్కీమ్ ఎవరు ప్రారంభించారు? సో అదితి స్కీమ్ని ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్. సో ఇది ఒకటి క్వశ్చన్. నెక్స్ట్ 14 ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో దినోత్సవాలు అడుగుతాడు, దినోత్సవాల యొక్క థీమ్స్ కూడా అడుగుతాడు. 100% నేను మొన్న కవర్ చేసిన జనవరి ఫిబ్రవరిలో వాటి యొక్క మంత్స్లలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ దాని యొక్క థీమ్స్ కూడా రాయడం జరిగింది. ఒకసారి చూడండి అది. అలాగే 2023 రౌండ్లో కూడా రాయడం అయితే జరిగింది ప్రతి మంత్ది. సో మార్చ్ 24 నాడు క్షయ దినోత్సవం అయితే జరుపుకుంటారు. అలాగే 15 ఏ రాష్ట్ర ప్రభుత్వం మై యువ స్కీమ్ ప్రారంభించింది? మై యువ అంటే ఫుల్ ఫామ్ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. దీన్ని ప్రారంభించింది ఉత్తరప్రదేశ్. చూసుకోవాలి, స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్ స్టేట్ వైజ్గా. నెక్స్ట్ 16 యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైంది హన్స్ మిశ్రా. సో సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17 పిఎం శ్రీ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది? పిఎం శ్రీ అంటే ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఇది 2022లో నియామకమైంది. పిఎం శ్రీ స్కీమ్ అనేది ప్రారంభమైంది. దీని ప్రకారం దాదాపు ఒక స్కూల్కి 1 కోటికి పైగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది పిఎం శ్రీ స్కీమ్ సంబంధించి. అలాగే 18 మొట్టమొదటిగా పందికి సంబంధించి కిడ్నీని మానవునికి అమర్చిన దేశం. సో ఇది చూడండి ఒకటి వింతది. సో దీని యొక్క ఆన్సర్ యూఎస్ఏ. ఈ విధంగా పంది కిడ్నీని మానవునికి అయితే అమర్చింది. సో నెక్స్ట్ 19 చూద్దాం. సంగీత కళానిధి 2024 ఈ అవార్డు అయితే ఎవరికి వచ్చిందంటే టిఎం కృష్ణ అనే వ్యక్తికి అయితే రావడం అయితే జరిగింది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో 20 ఎక్స్ టైగర్ ట్రంప్ 24 మిలిటరీ ఎక్సర్సైజ్ని భారత్ ఏ దేశంతో కలిసి జరిపింది అని అంటే అమెరికాతోటి జరిపింది. సో ఈ పీడిఎఫ్లోనే మనకు 2 వచ్చినాయి, అమెరికాతోటి ఇండియాతోటి ఎక్సర్సైజ్ చూసుకోండి. నెక్స్ట్ 21 పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ఎవరికి వచ్చింది క్రింది వాటిలో అంటే రతన్ టాటా గారికి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ 22 ఏ దేశం ఇండియన్ అంబాసిడర్గా వినయ్ కుమార్ని నియమించింది? సో ఇండియన్ అంబాసిడర్గా వినయ్ కుమార్ని నియమించింది రష్యా, అంటే తన దేశంలో. సో నెక్స్ట్ నో యువర్ క్యాండిడేట్ కేవైసీ. మనం నో యువర్ కస్టమర్ అని తెలుసు మనకు. నో యువర్ క్యాండిడేట్ అని కొత్తగా ఒక యాప్ని ప్రారంభించింది ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల టైంలో ఈసీఐ అనేది కేవైసీని అయితే ప్రారంభించింది యాప్ని. సో 24 ఇండియా యొక్క మొదటి ఆటోమొబైల్ ఇంప్లాంట్స్ రైల్వే సైడింగ్ ఎక్కడ ప్రారంభమైంది? సో దీని యొక్క ఆన్సర్ మనం గుజరాత్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 25 ఏ దేశానికి 14వ రాష్ట్రపతిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణం చేశారు అని అంటే సో పాకిస్తాన్ దేశం చూసుకోవచ్చు అది. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ని ఉత్పత్తి చేసే 2వ అతిపెద్ద దేశంగా గుర్తించబడింది ఏంటంటే మన ఇండియానే. సో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఎక్కువగా ఈ మధ్య ఫోకస్ అయ్యాయి. సో అందుకనే నిలిచింది. నెక్స్ట్ 2024 భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది బెంగళూరు. చూసుకోండి. నెక్స్ట్ 28 త్రిసేవ ఎక్సర్సైజ్ అయిన భారత శక్తి ఎక్కడ ఏర్పడింది అని అంటే జైసల్మీర్లో అయితే ఏర్పడడం జరిగింది. రాజస్థాన్కి సంబంధించి భారత శక్తి జైసల్మీర్ చూసుకోండి. నెక్స్ట్ 29 ఉత్తర భారతదేశంలో మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఏ రాష్ట్రం లేదా ఏ యూటీలో స్థాపించబడింది అంటే మనకు మొదటి ప్రభుత్వానికి సంబంధించి హోమియోపతి కాలేజ్ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో చాలా రకాలైన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ హోమియోపతి కాలేజ్ కూడా అందులో కొత్తగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోనే. చూసుకోవాలి అది. నెక్స్ట్ 30 ఆపరేషన్ కామధేను ఏ రాష్ట్రం లేదా యూటీలో ప్రారంభమైంది అని అంటే జమ్మూ కాశ్మీర్లోనే. ఇది కూడా చూసుకోండి, జమ్మూ కాశ్మీర్లోనే 2 చూసాం మనం. నెక్స్ట్ 31 ఈ క్రింది వాటిలో సఖీ యాప్ ఏ మిషన్ కోసం అభివృద్ధి చేయడం జరిగింది అంటే గగన్యాన్. సో గగన్యాన్ గురించి ఇంతకుముందే చెప్పాం, 4 తయారు చేశారు దానికోసం
ప్రయోగాని కోసం. అలాగే దానికోసమే సఖీ యాప్ని కూడా తీసుకొచ్చారు గగన్యాన్ కోసం. సో ప్రీవియస్ మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చంద్రయాన్ గురించి అడిగారు, ఆదిత్య L1 గురించి చాలా క్వశ్చన్లు అడిగారు. సో చంద్రయాన్ 3, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 అలాగే ఆదిత్య L1 ఇటువంటి ప్రయోగాలు, ముఖ్యమైన ప్రయోగాలు అన్నింటిని గురించి తెలుసుకోండి. మొన్న జరిగిన ఎగ్జామ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చంద్రయాన్ 2 అని ఇచ్చి ఆప్షన్ ఏలో, ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో చంద్రయాన్ 3కి సంబంధించి ఇచ్చి ఏబీసీ ఏవి కరెక్టేనా అన్నాడు. చాలామంది చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3ని కన్వర్ట్ చేసుకొని 3 సరైనవని పెట్టారు. సో క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవాలి, ఆప్షన్స్ కూడా చదవాలి. చాలా క్రిటికల్గా అడుగుతున్నాడు ఈ మధ్య కరెంట్ అఫైర్స్. ఒక్కటి తెలిసి ఉంటే సరిపోదు, దానికి రిలేటెడ్గా 3-4 కంటిన్యూస్ దానికి టాపిక్ తెలిసి ఉంటేనే చేయగలిగేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి కంటెంట్ పూర్తిగా తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. సో నెక్స్ట్ 32 స్ట్రీట్ ఫాస్ట్ డిఫెండర్ 2024 సంబంధించి ఏ సంస్థచే నడిపించడం జరిగింది అని అంటే మనం నాటో చూసుకోండి. క్వాడ్ అనేది ప్రీవియస్ ఇయర్లో చాలా వచ్చిన కరెంట్ అఫైర్. ఇది క్వాడ్ దేశాలు మనకు ఆస్ట్రేలియా, ఇండియా అలాగే ఇంకా 2 దేశాలు అమెరికా సో ఉంటాయి క్వాడ్ దేశాలు. క్వాడ్ మీటింగ్స్ కూడా చాలా జరిగాయి. అది G21 అయితే లేదు. సో నాటో అనేది చూసుకోండి, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ అనేది. సో నెక్స్ట్ 33 ఏ మంత్రిత్వ శాఖ కీర్తి ప్రోగ్రామ్ని ప్రారంభించింది? సో కీర్తి అంటే ఏంది ఫుల్ ఫామ్? ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. సో దీన్ని ప్రారంభించింది అఫ్కోర్స్ క్రీడలకు సంబంధించి కాబట్టి క్రీడా శాఖ. నెక్స్ట్ ఇండియా యొక్క 2వ ప్రైవేట్ రాకెట్ని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే ప్రైవేట్ రాకెట్ 2వది అగ్నికుల్ కాస్మోస్, ఇది అభివృద్ధి అయితే చేసింది. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు ఈరోజు క్లాస్లో 35 భారత్ యొక్క మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఎవరు ప్రారంభించారు ఇందులో అని అంటే మనకు నరేంద్ర మోదీ గారిని అయితే చూడవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్.